హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజైతే సాటర్డే అనమాట. ఫుల్ లేజీ, చాలా లేట్గా నిద్ర లేచాను. అండ్ దట్టు ఫుల్ బోర్ కొడుతుంది. సరే, ఎక్కడికైనా బయటికి వెళ్దాము అనుకుంటే రొటీన్గా ఎప్పుడు ప్రతి సాటర్డే సండే వెళ్ళే సంతే కదా, ఎట్లాగో హాస్టల్ దగ్గరే ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం దూరంలో మాకు ఏఎంబి మాల్ ఉంది. సరే, అక్కడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యానమాట. సో ఇప్పుడు వెళ్దాం, మరి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఈవినింగ్ వచ్చేసి 5:50 ఆ టైం అయింది. సరే అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నాను అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా లైట్, ఏఎంబి అని చెప్పేసి, అదే ఏఎంబి మాల్. ఏఎంబి మాల్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఏఎంబి మాల్కి వెళ్దాము అని చెప్పేసి నేను ఎతికేస్తున్నాను అనమాట. అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అఫ్కోర్స్ దారులు ఎవరికి తెలియదు కదా, అంతా గూగుల్ తల్లి మహత్యం అనమాట. సో ఏఎంబి మాల్ అని కొడుతుంటే ఎంతకీ రావట్లేదనమాట. దాని తర్వాత తెలిసింది నాకు. మా ఫ్రెండ్స్ చెప్పారు, ఏఎంబి మాల్ కాదది, అక్కడ ఏఎంబి సినిమాస్ ఉంటుంది, అందుకే దాన్ని ఏఎంబి మాల్ అంటారు, కానీ దాని ఒరిజినల్ నేమ్ అయితే శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అని చెప్పారనమాట. నిజంగా పోనీ డ్రైవర్కి నేను అదే చెప్పాను, ఆటో డ్రైవర్కి, నన్ను శరత్ సిటీ క్యాపిటల్ మాల్ దగ్గర వదలండి అంటే ఆయన కింద నుంచి పైదాకా చూసాడనమాట. ఏఎంబి మాల్ అనగానే ఓ ఏఎంబి మాల్ అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు అనమాట దాన్ని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అంటారని. పర్వాలేదులే, మనం హైదరాబాద్లో ఉన్నాము, మనం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళం, మనకు తెలియకపోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదులే అనుకున్నాను. సో ఎంట్రన్స్లోకి వెళ్ళంగానే వీళ్ళు ఇంకా ఈ సంక్రాంతి బ్యాక్ డ్రాప్ వదిలినట్లేదు. నేను సంక్రాంతి అయిపోయిన చాలా రోజుల తర్వాత వెళ్ళానండి. మళ్ళీ నేను అప్పుడు వెళ్ళానని అనుకోకండి. వీళ్ళు ఏదన్నా ఒక బ్యాక్ డ్రాప్ పెడితే, ఏదన్నా ఒకటి పెడితే తీయారనమాట సామాన్యంగా ఏఎంబి మాల్లో. సో ఇక్కడ హ్యాపీ మకర సంక్రాంతి ఉంది, మన వాళ్ళు ఫోటోలు తీసుకుంటా ఉన్నారనమాట. సో ఒక గ్లాన్స్ ఇచ్చేస్తాను మీకు. ఇది మొత్తం 6 ఫ్లోర్స్ ఉందనుకుంటా. నేను ఎప్పుడు అన్ని ఫ్లోర్లు అయితే వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళినా నేను వెళ్తే ఫుడ్ కోర్ట్ ఫ్లోర్కి వెళ్తాను, లేదంటే ఇంకా కింద స్పార్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్తాను అనమాట. సరే, ఇప్పుడు ఏఎంబి మాల్కి నేను ఎందుకు వచ్చానంటే కొన్ని జీన్స్, లెగ్గిన్స్, ఇంకేదన్నా గ్రాసరీ ఐటమ్స్ తీసుకుందామని వచ్చాను. సరే అని చెప్పేసి పైకి వెళ్ళిపోయాను అనమాట. పైకి వెళ్ళిపోయేసరికి నాకు గుర్తొచ్చింది, అరే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా, మళ్ళీ ఎందుకు నేను విడివిడిగా వెళ్ళడము అని చెప్పేసేసి నేను ఇంక మళ్ళీ ఏం చేశానంటే పైకి వెళ్ళిన దాన్ని ఎలాగైతే పైకి వెళ్ళానో అలాగే కిందకు వచ్చేసాను అనమాట. సరేలే, కింద స్పార్ అని ఉంది కదా, తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. స్పార్ అంటే ఇట్స్ లైక్ ఏ డీమార్ట్ అనమాట. సో అచ్చం డీమార్ట్ లాగే ఉంటుంది. అండ్ ఆఫర్స్ కూడా 1+1 మంచిగానే ఉంటాయి. ఇక్కడ కూడా ఆఫర్స్ డీమార్ట్ ఈక్వల్ టు డీమార్ట్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే డీమార్ట్ కన్నా కూడా కొన్ని ఐటమ్స్లో మనకి ఇంకా తక్కువకు పడతాయి. సరేలే అని చెప్పేసి ఇంక మళ్ళీ కిందకు వచ్చేసి స్పార్లోకి అయితే వెళ్దామని చెప్పేసి, కింద స్పార్ వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్లో ఉంటుందండి. అండర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది స్పార్. సరే అని చెప్పేసి ఇంకా నిదానంగా వెళ్తూ ఉన్నాను. మామూలుగా అయితే మీరు మెయిన్ ఎంట్రన్స్ నుంచే ఇందాక మకర సంక్రాంతి అని చూసాం కదా, అక్కడి నుంచే కనుక వచ్చేస్తే మీరు స్టార్టింగ్కి వెళ్ళిపోవచ్చు, ఐ మీన్ ఎంట్రీకి వెళ్ళిపోవచ్చు అనమాట. నేను పైకి వెళ్ళి మళ్ళీ వచ్చాను కాబట్టి, మళ్ళీ వెనక నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది ఫస్ట్, ఇదే అనమాట స్పార్. నాకు స్పార్లో బాగా నచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క ఐటెమ్ లోపల దొరికేస్తుందండి. ఈవెన్ మనకి ఫుడ్ కోర్ట్స్, ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి లోపల. ఆల్మోస్ట్ స్ట్రీట్ ఫుడ్, ఈ చాట్, ఈ సమోసా ఇవన్నీ దొరికేస్తాయి. అదే కాకుండా లోపల చిన్న చిన్న స్టాల్స్ లాగా ఉంటాయి. అంటే హెయిర్ యాక్సెసరీస్ కానీ, మనకి కమ్మలు కానీ, అట్లా స్టాల్ ఉంటుంది అనమాట. చెప్పులకి సపరేట్ స్టాల్స్ లాగా ఉంటాయి. అది నాకు భలే డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకు ఎక్కడ కనిపించలేదు అది డీమార్ట్లో కానీ, రిలయన్స్లో కానీ. నేను ఇదే అనమాట స్పార్లో చూడటము. సో లోపలికి అయితే ఎంట్రీ అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసి బట్టలు ఉన్నాయన్నమాట. ఇవి జీన్స్ 500 అంట. బాగానే ఉన్నాయి కానీ బట్ అన్ని సైజెస్ అయితే అవైలబిలిటీ లేదు, అన్ని కలర్స్ అయితే అవైలబిలిటీ లేదు. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ టీ షర్ట్స్, ఇవి వచ్చేసి 169 రూపీస్ అంట. పర్వాలేదు అనిపించింది. క్వాలిటీ వైజ్ కూడా బాగానే ఉన్నాయి, బట్ కొంచెం 169 అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా వెన్ కంపేర్ టు డీమార్ట్ మనకి 100 రూపీస్కే వచ్చేస్తాయి కదా. సో ఇక్కడ కొంచెం 69 రూపీస్ ఎక్స్ట్రా అనిపించింది అనమాట.
ఎందుకంటే నేను డీమార్ట్కి వెళ్తాను కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి టాప్స్ 300 ఉన్నాయన్నమాట. ఇవి కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే అన్ని ఫ్లోరల్, సమ్ కాటన్లో ఏదో మిక్స్, ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు. సో నేనైతే ఏం తీసుకోలేదులేండి. నాకు యాక్చువల్లీ నేను లెగ్గిన్స్ మెయిన్ అనుకున్నాను, లెగ్గిన్స్ జీన్స్. బట్ ఇక్కడ లెగ్గిన్స్ 300 రూపీస్ ఉన్నాయి కానీ అంత క్వాలిటీ అనిపించలేదు. అంటే వెన్ కంపేర్డ్ టు బ్రాండెడ్, ఇది ఈజీ బై కదా, సో వెన్ కంపేర్డ్ టు బ్రాండెడ్ ఐటమ్స్ నాకు అంత క్వాలిటీ అనిపించలేదు అనమాట. సో నేను అందుకని తీసుకోలేదు. ఇంకా మిగిలినవన్నీ హై కాస్ట్లే ఉన్నాయి డ్రెస్సెస్లో అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ఏది తీసుకున్నా ఇంకొకటి ఫ్రీ అంట. ఆల్మోస్ట్ 1 కేజీ ఉన్నట్టుంది మిక్చర్స్ అవన్నీ. ఇంకా ఇట్లా స్లాట్స్గా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇవంతా ఈ సెక్షన్ వచ్చేసి నీకు స్టీల్ డబ్బాలు, ఈ ప్లాస్టిక్ సామాన్లు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. నాకు ఒక్కటే ఒక విషయం ఎందుకు అర్థం కాలేదంటే, ఇక్కడ చాలా అంటే చాలా ఆఫర్లు ఉన్నాయి. బట్ చూడండి, ఇది మొత్తం ఖాళీగానే ఉంది. ఈవెన్ లోపల చూసుకుంటే కనుక ఫుల్ ఖాళీ ఉంది తెలుసా. బట్ డీమార్ట్ అయితే ఎప్పుడు ఇలా ఉండదు, మరి ఎందుకనో నాకైతే తెలీదు. ఫుల్ అంటే ఫుల్ ఖాళీగా ఉంది. అండ్ నాకు స్పార్లో నచ్చే ఇంకొక థింగ్ ఏంటంటే, లైక్ ఇప్పుడు కాస్మెటిక్స్ ఉంటాయి కదా, ఈ మాయిశ్చరైజర్స్, ఫేస్ క్రీమ్స్, ఇవన్నీ లైక్ కంపెనీ వైజ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా ఒక లాక్మీ తీసుకోండి, ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఒక 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 స్టాల్ లాగా ఉంటుంది. మన పక్కన వచ్చేసి వీటాబెల్లా అనుకోండి, ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఒక స్టాల్లో ఉంటాయి. అంటే వాళ్ళ దాంట్లో ఏమేం ప్రోడక్ట్స్ ఉంటాయో అవన్నీ ఒక స్టాల్లో ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మనకి ఈ స్పార్లో ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఈ ఫేస్కి సంబంధించినవి, లైక్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. టిప్ అనుకోండి, స్పార్లో ఈ మాయిశ్చరైజర్స్ కానివ్వండి, ఫేస్ క్రీమ్స్ కానివ్వండి, నిజంగానే చాలా తక్కువకి వస్తాయి. నేనైతే మాయిశ్చరైజర్ ఒకటి, ఫేస్ వాష్ ఒకటి తీసుకున్నాను అనమాట. నాకు తక్కువగా అనిపించాయి. అండ్ ఇక్కడ వచ్చేసి 75% ఆఫ్ అనమాట. మీకు గ్రోసరీస్లో కూడా మంచి ఆఫర్సే ఉంటాయన్నమాట స్పార్లో. అండ్ ఒకసారి మీకు వీలైతే మీకు దగ్గరలో కనుక ఏదన్నా ఉంటే కనుక వెళ్ళండి. నాకు తెలిసి డీమార్ట్ ఉన్నన్నైతే ఏం లేవండి స్పార్. ఏఎంబీ మాల్లో ఉంది, మరి ఇంకెక్కడ ఉందో నాకైతే తెలీదు. ఇక్కడ కూడా అనమాట బై 1 గెట్ 1, ఈ మురుకులు ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు బై 1 గెట్ 1లో ఎక్కువ దొరుకుతాయండి స్పార్లో వెన్ కంపేర్డ్ టు డీమార్ట్.